తరుణ్ ఉష అర్ధరాత్రి వేళలో ఎక్కడికో వెళ్ళి రావడం ఏంటి? అది ఈ టైంలో రహస్యంగా మాట్లాడుకోవడం ఏంటి? అసలు ఉష ఏం చేస్తోంది? ఇన్ని రోజులు మతస్థిమితం లేని భర్తని మామూలు మనిషిగా చేసుకోవాలని తెగ నటించింది. ఇప్పుడు భర్త మామూలు మనిషి అయిపోగానే భర్త అన్నతో కలిసి తిరుగుతుంది. ఇది అంత సులువుగా వదిలేయాల్సిన విషయం కాదు. వెంటనే అత్తయ్య గారికి చెప్పాలి. నా మెదడులో వచ్చిన అనుమానం అత్తయ్య గారి మనసులో కూడా నాటాలి. అప్పుడే అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. అత్తయ్య, ఏంటి మేఘన, ఏదైనా అర్జెంట్ పనా? అర్జెంట్ పని అంటే అర్జెంట్ పనే అనుకోవాలి. అత్యవసరం అనుకుంటే అత్యవసరంగానే మాట్లాడుకోవాలి. మేఘన, నీకు విషయం నేరుగా చెప్పడం కన్నా నాంచడం ఎక్కువైంది. నాకది నచ్చదని నీకు తెలుసు కదా. అంటే అత్తయ్య, చాలా ముఖ్యమైన విషయం, నీతో ఎలాగైనా మాట్లాడాలని వచ్చాను. నువ్వు చెప్పే ముఖ్యమైన విషయాలన్నీ ఎలా ఉంటాయో నాకు తెలుసు. పండు ఆరేసిన అప్పడాలు ఎండలేదు, పాండే వండిన కూరలో కారం లేదు. ఇవేగా నువ్వు చెప్పే ముఖ్యమైన విషయాలు. అత్తయ్యా, నన్ను పూచిక పుల్లలా తీసి పారేస్తున్నావు కదా. నేను చెప్పే విషయం వింటే అప్పుడు మీ పల్స్ రేటు పాకిస్తాన్ బార్డర్ వరకు వెళ్ళడం ఖాయం. అప్పుడు తెలుస్తుంది నేను చెప్పే విషయం ముఖ్యమైందో కాదో. చూడు మేఘన, నాకు క్లియర్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు చెప్పాలనుకున్నది 3 ముక్కల్లో చెప్తే దాని గురించి ఆలోచించాలో లేదో నేను చెప్తాను. సరిపోయింది. ఈవిడ గారు ఇంత బిజీగా ఉంటే నేను చెప్పే మాటలు ఆవిడ చెవికేమెక్కుతాయి. ఈసారైనా సమయం చూసుకొని చెప్పాలి, లేకపోతే చెప్పిన మాటలన్నీ ఇప్పటికిప్పుడే గాల్లో కలిసిపోతాయి. ఏంటి సైలెంట్ అయిపోయావు? అంటే ఇదంత అర్జెంట్ ఏం కాదులేండి. మీరు ఇంకోసారి ఫ్రీగా ఉన్నప్పుడు 30 ముక్కల్లో చెప్పే అవకాశం ఇవ్వండి, అప్పుడు చెప్తాను. 3 ముక్కల్లో అయితే చెప్పలేను. సరే, ఇంకోసారి ఇప్పుడైనా మాట్లాడుకుందాం. సరే అత్తయ్య. బంగారం లాంటి అవకాశం. ఇప్పటికిప్పుడు ఈ సంగతి చెప్తే ఇంట్లో పెద్ద సునామీ మొదలయ్యేది. అమ్మా మేఘన, మీ అత్తయ్యను భోజనానికి పిలవడానికి వచ్చావా? తరుణ్ ఉషాల విషయం అత్తయ్య గారికి ఎలాగో చెప్పడానికి అవ్వలేదు. కనీసం మావయ్య గారికైనా చెప్తే ప్రయోజనం ఉంటుందా? వద్దులే, అసలే ఉష అంటేనే నెత్తి మీద పెట్టుకుంటాడు. అలాంటిది ఉష గురించి ఆమెను చెప్తే ఈయన వింటాడా? అస్సలు వినడు. ఈయనతో మనకి ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఏమ్మా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు మావయ్య, ఏం లేదు. ఏంటి కిరణ్మయ్యి, ఇంట్లో కూడా ఆఫీస్ పనులేనా? సంజయ్, సంజయ్, సంజయ్. ఓ సంజయ్, ఏంటో ఈ ఇంట్లో మనుషులకి అస్సలు ఖాళీ ఉండదు. మాట్లాడడానికి కొంచెం కూడా టైం దొరకదు. ఏం మాట్లాడుకోవాలన్నా ఇంట్లో ఉన్న గోడలతోనూ గడియారాలతోనూ మాట్లాడుకోవాల్సి వస్తుంది. నువ్వేమన్నా చెప్పాలనుకుంటే నాకే నేరుగా చెప్పొచ్చు. గోడలకి గడియారాలకి చెప్పనవసరం లేదు. చెప్పినా వినడానికి మీరెక్కడ సిద్ధంగా ఉన్నారు? ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ లో తలకాయ పెట్టుకొని కూర్చుంటారు. సరే, ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వేమైనా గమనిస్తున్నావా? అంత గమనించాల్సినవి ఏం జరుగుతున్నాయని? అయ్యో, మీరంతా ఇలా చీమ కుట్టినట్టు కూడా లేరు కాబట్టే ఇంట్లో చిత్ర విచిత్రమైన విషయాలన్నీ జరుగుతున్నాయి. చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. మీకు విషయం తెలుసా? అర్ధరాత్రిలో తరుణ్ ఉష ఇద్దరు ఒకేసారి ఒకే కారులో వచ్చారు. అలా చూస్తున్నావేంటి? విడ్డూరంగా లేదు? ఇది చెప్పడానికేనా ఇంత ఉపోద్ఘాతం ఇచ్చావు? చీమటపకాయ లాంటి సంగతి చెప్తే నువ్వేంటి సంజయ్ చెవుడొచ్చినట్టు ఏమీ పట్టించుకోకుండా ఉన్నావు? నువ్వు చెప్పిన దాంట్లో విచిత్రమే ఉంది, విడ్డూరమే ఉంది. అంతేకాదు సంజయ్,
ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ లాన్లో కూర్చొని ఏదో గుసగుసలాడుకుంటున్నారు. దానికేమంటావు? ఇది కూడా పెద్ద పట్టించుకోవాల్సిన విషయం ఏం కాదు. ఇంకేమైనా ఉంటే చెప్పు. అసలు నీకేమైంది? ఈ విషయాలు చెప్పగానే షాక్ అయిపోయి చూస్తావు అనుకున్నాను. నువ్వేంటి చీమ చుట్టుకుమన్నంత సౌండ్ కూడా చేయడం లేదు? నేను షాక్ అయిపోవడానికి, షేక్ అయిపోవడానికి నువ్వేం గొప్ప విషయాలు చెప్పలేదే. అంటే నేను చెప్పిన విషయాలేవి నీలో చలనం కలిగించలేదా? షాక్ కొట్టేలా చేయలేదా? మనం చూసే పద్ధతి, ఆలోచించే పద్ధతి చెడుగా ఉంటే కనిపించే ప్రతిదీ చెడుగానే కనిపిస్తాయి. కాస్త కల్మషం లేకుండా ఆలోచించడం మొదలుపెట్టు. అప్పుడు కనిపించేవన్నీ సవ్యంగానే కనిపిస్తాయి. ఇది మరీ బాగుందండి. చేతిలో నిప్పు పెట్టుకొని ఐస్ క్రీమ్ లా ఫీల్ అవ్వు అన్నట్టుంది నువ్వు చెప్పేది. నిప్పు నిప్పే, చేతిలో పెట్టుకుంటే కాలుతుంది. ఐస్ క్రీమ్ అనుకోమంటే కాలకుండా ఉంటుందా? చూడు, నిప్పు నీరు కాకపోవచ్చు, కానీ మనం ఉండే ఇంటికి నీ ఆలోచనలతో నిప్పంటించాలని మాత్రం చూడకు. చదువుకున్న దానివి, గొప్ప ఇంట్లో పెరిగిన దానివి, ఏ విషయంలో ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించాలో నీకు తెలీదా? మీ ఇంట్లో నీకు ఇది నేర్పించలేదా? మధ్యలో మా ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మరి లేకపోతే చూసి చూడనట్టు పోవాల్సిన విషయాలని భూతద్దంలో చూస్తున్నావు. నీకు తట్టిన పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వేరే వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నావు. చూడు, అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. కలిసి కారులో వచ్చినంత మాత్రాన, కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన తప్పుడు దృష్టితో మాత్రం చూడకు. అది ఈ కుటుంబానికి, మనందరి మధ్య ఉన్న ఈ బంధాలకి చాలా ముప్పు. పెద్ద కోడలిగా ఈ ఇంట్లో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించడానికి చూడు, అంతేకాని నువ్వే సమస్యల్ని సృష్టించడానికి ప్రయత్నించుకో. అది కాదు సంజయ్. చాలు, నువ్వు చెప్పేది నేను వినదలుచుకోలేదు. అలాంటి పిచ్చి పిచ్చి విషయాలని నాకు చెప్పడానికి ప్రయత్నించుకో. సంజయ్, అసలు ఇంట్లో వాళ్ళందరికీ ఏమైంది? నేనేమైనా తెలివి తక్కువగా ఆలోచిస్తున్నానా, లేక వీళ్ళు మాత్రమే మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారా? లేదు, వీళ్ళందరికీ కళ్ళు మూసుకుపోయాయి. ఏదో ఒక రోజు ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ అందరి కళ్ళు తెరిపించి మరీ చూపిస్తాను. హారిక, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. హారిక, నేను మీ ఇంటి బయటే ఉన్నాను. ఎందుకు వచ్చావు తరుణ్? ఇంటి దాకా వచ్చి ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది పడడము, ఇష్టం లేకుండా బ్రతకడం నాకు అలవాటైపోయిందిలేండి. హారిక, ప్లీజ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఈ టైంలో నువ్వు సంతోషంగా గడపాలి, సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఓ అవునా? మరి ఈ సంతోషకరమైన వార్త గురించి మీ ఇంట్లో చెప్పావా?
నువ్వు చెప్పుండవు తరుణ్, నాకు తెలుసు. చెప్పే అవకాశం కానీ చెప్పే సందర్భం కానీ నీకొచ్చుండదు, అంతే కదా? అది కాదు హారిక. ఇలాంటి శుభవార్తల గురించి మాట్లాడుకోవడానికి ఇంట్లో అందరూ కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మీ ఇంట్లో ఒక శుభవార్త చెప్పడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తారు, 100 సార్లు వెనకడుగు వేస్తారు, అంతే కదా? ఇంట్లో పరిస్థితి గురించి నీకు తెలుసు. తెలిసి నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు మరొక కుటుంబంలో ఉండవు. మీ ఇంట్లో ఉండే పట్టింపులు మరే ఇంట్లోనూ నేను చూడలేదు. ప్రతి కుటుంబంలోనూ మనుషుల మధ్య ఆప్యాయతలు ఉంటాయి, కానీ మీ ఇంట్లో అధికారాలుంటాయి. ప్రతి కుటుంబంలోనూ అందరూ అభిమానంతో మాట్లాడుకుంటారు, కానీ మీ ఇంట్లో అహంకారాలు చూపించుకుంటారు. ఎందుకు హారిక అలా మాట్లాడుతున్నావు? మరెలా మాట్లాడమంటావు తరుణ్? నేను చెప్పింది నిజం కదా? వాళ్ళందరి గురించి పక్కన పెట్టు, కనీసం నువ్వైనా మనకి బిడ్డ పుట్టబోతుందని సంతోషంగా ఉన్నావా? నీ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నీకు అనిపిస్తుందా? లేదు. ఎందుకంటే ఆ మాట బయటకు చెబితే ఇంట్లో ఏ ఘోరం జరిగిపోతుందని భయం, అంతే కదా? అసలు మీ ఇంట్లో వాళ్ళని అందరినీ అనే ముందు నిన్ననాలి తరుణ్. నీ జీవితంలో జరిగే ఒక శుభవార్తని 10 మందికి చెప్పుకోలేని ఒక దుస్థితిలో ఉన్నావు. నువ్వు తండ్రివి కాబోతున్నావన్న సంతోషం కనీసం నీ సొంత తల్లిదండ్రులతో పంచుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. నువ్వు చాలా మారిపోయావు హారిక. నేను మారిపోయానా? అవును. నీ మాటల్లో ఇదివరకటి అభిమానం, ఆప్యాయత, ప్రేమ మిస్ అవుతున్నాయి. ఆ పరిస్థితి కల్పించింది ఎవరు? నువ్వు కదా? మన పెళ్లికి పెద్దలందరూ ఒప్పుకున్నప్పుడు చాలా సంతోషపడిపోయాను. ఇక జీవితంలో ఎలాంటి సమస్యలు రావనుకున్నాను, కానీ అనుకున్నట్టేం జరగలేదు. నాకు ఎలాంటి సమస్యలు రానివ్వనని నువ్వు చెప్పిన మాట నువ్వు నిలబెట్టుకోలేదు. హారిక, మన మధ్య ఉన్న దూరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది అనుకుంటున్నావా ఏంటి? ఎప్పటికీ ఈ దూరం ఇలాగే ఉంటుందో లేదో నాకు తెలీదు. అలా అని ఎప్పటికైనా కలుస్తామని నమ్మకం కూడా లేదు. చూడు హారిక, ఒక బాధ్యత గల మగాడు తల్లిని గౌరవించాలి, భార్య వ్యక్తిత్వానికి విలువివ్వాలి. ఆ బాధ్యతే ఇప్పుడు అమ్మకి నీకు మధ్యలో నలిగిపోయేలా చేస్తుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుండేది. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు తరుణ్, నువ్వు. నీ తల్లికి నువ్వు గౌరవం ఇవ్వు, నేను కాదనడం లేదు. తనకి గౌరవం ఇవ్వడం కోసం నాకు దూరంగా ఉండాలా? నా మీద నీకు ప్రేమ తగ్గాలా? చూడు తరుణ్, మనం దగ్గర కావడానికి నువ్వు మీ అమ్మగారి దగ్గర అంగీకారం తీసుకుంటే సరిపోతుంది. కానీ నేను నీకు దూరంగా బ్రతకడానికి, ఒంటరిగా జీవించడానికి సమాజం వేసే ప్రశ్నలకి నేను బదులిచ్చుకోవాలి. నా తల్లిదండ్రుల గౌరవ మర్యాదల గురించి నేను ఆలోచించాలి. మన కలిసే క్షణం వస్తుందో లేదో అని నేను ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఎన్ని సమస్యలు నా చుట్టూ ఉంటే ఇప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ నాకు సంతోషాన్ని ఎలా ఇస్తుందనుకుంటున్నావు? చూడు తరుణ్, టైం చాలా విలువైంది. ఎవరో ఒకరి అహంకారానికి నా భర్త నుంచి నేను లైఫ్ లాంగ్ దూరంగా బ్రతకాలంటే నేను ఒప్పుకోలేను. లేదు, నీకు నీ భార్య వద్దనుకున్నా, మీ అమ్మ మాటే వినాలనుకున్నా, నీ భార్యని, నీకు పుట్టబోయే బిడ్డని మర్చిపో. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? సరే, నేను పిచ్చి పట్టినట్టే మాట్లాడుతున్నాననుకుందాం. కనీసం నువ్వైనా తెలివిగా ఆలోచించు. మనం ఒకటయ్యే మార్గం చూడు. లేకపోతే పుట్టబోయే బిడ్డకు తల్లి ఇక్కడ, తండ్రి అక్కడ. వాణ్ణి ఇద్దరం కలిసి పెంచే అవకాశం, అదృష్టం రెండూ కోల్పోతాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మీ అమ్మగారితో మాట్లాడు. అదొక్కటే దీనికి పరిష్కారం.
మేడం నా మేడం చేత్తో మేడం ఇవ్వాలి. ప్లీజ్ మేడం నేను ఇస్తాను నేను మేడం ఇవ్వను. ప్లీజ్ నేనే ఇస్తాను. నేను మేడం, చేశాను మేడం, కాబట్టి మేడం, నేనే ఇవ్వాలి. మాకు ఇచ్చేయండి మేడం, మీకు ఇవ్వను. మేము ఇస్తాం మేడం ఇవ్వను. మేడం ఇవ్వండి నా మేడం చేత్తో నేనే ఇస్తాను. ఆగండి మేడం పాండే నేనే ఇస్తాను. మేడం ఉషా నా ఏమైంది చేత్తో నేనే నా ఇవ్వను. మాట వినండి మేడం నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. వదిలే. మేడం 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 ఆహా, ప్లీజ్ ఇచ్చేయండి నేను మేడం ఇవ్వను. మేడం అయ్యో ఇవ్వను. ఇవ్వండి మాట మేడం వినండి మేడం అయ్యో ఈ రోజు ఈ స్వీట్ నా చేత్తో నేనే ఇవ్వాలి. మేడం మీకు ఇవ్వను. మేడం ప్లీజ్ మేడం అయ్యో ఇవ్వండి మేడం ఇవ్వను చెప్పానా? అర్థం చేసుకోండి ఇవ్వండి పాండే పండు ఏంటిది? బావ గారు స్వీట్ తీసుకోండి. మావయ్య గారు స్వీట్. అక్క స్వీట్ తీసుకో. రేణు స్వీట్ తీసుకో. స్వీట్ తీసుకోండి. అత్తయ్య స్వీట్ తీసుకోండి. ఏంటి హడావిడి? ఈ రోజు మీ అందరి కోసం నా చేతులతో నేనే స్వీట్ తయారు చేశాను. నీ చేతులతో నువ్వే స్వయంగా తయారు చేసావా? స్పెషల్ ఏంటమ్మా? చెప్పు ఉషా, సడన్ గా ఈ స్వీట్స్ ఏంటి? సెలబ్రేషన్ టైంలో స్వీట్స్ పంచుకోవాలి కదా బావగారు, అందుకే స్వీట్ తయారు చేశాను. ఏంటి సెలబ్రేషన్ టైమా? ఎవరికి, ఎందుకు? బావగారు మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? తరుణ్, అసలు ఏంట్రా విశేషం? నీకు తెలిస్తే నువ్వైనా చెప్పు. బావగారు మొహమాట పడుతున్నారు. నేను ఒక హింట్ ఇస్తాను, దాని ద్వారా అయినా మీరు కనుక్కోవడానికి ట్రై చేయండి. ఏంటి హింటా? త్వరగా చెప్పొద్దునా, మేము ట్రై చేస్తాము. మన ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ రాబోతున్నారు. కొత్త మెంబరా? ఉన్నవాళ్ళు సరిపోలేదా? చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పుషా. అయ్యో అక్క, సెలబ్రేషన్ టైం అన్నాను, అందరూ స్వీట్స్ తినాలి అన్నాను. మన ఇంట్లోకి ఒక కొత్త మెంబర్ వస్తున్నారని చెప్పాను. ఇంకా అర్థం కాలేదా? చూడు, వేస్ట్ చేసుకునే ఇంత టైం నీ దగ్గర ఉందేమో, మా దగ్గర లేదు. చెప్పాలనుకున్నదేదో స్ట్రైట్ గా చెప్పు. బావగారు ఇంకా మీరు చెప్పాల్సిందే. ఏంట్రా మాకు సస్పెన్స్? ఇంత సస్పెన్స్ లో పెడితే మాకు టెన్షన్ పెరిగిపోతుంది. మ్యాటర్ చెప్పరా. చెప్పన్నయ్యా. తరుణ్ చెప్పరా, ఏంట్రా విశేషం? అదేదో చెప్పేచ్చు కదా. చెప్పరా. అరే చెప్పరా బాబు. హారిక ప్రెగ్నెంట్. తరుణ్,
స్వీట్ తినాల్సింది మేము Congrats కాదురా, అన్నయ్య. Thank you రా. నువ్వు. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ రేణు. అన్నయ్య నాకు మేనకోడలే కావాలి. వదినా, ఈ ఇంటికి నువ్వే పెద్ద కోడలివైనా నీ తర్వాత వచ్చిన హారిక వదిన ఈ ఇంటికి మొదటి వారసుని తీసుకురాబోతుంది. నీకన్నా హారిక వదినే బెటర్. నా మొగుడు నేను ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నా నా కడుపులో ఒక్క పండు కూడా కాయలేదు. ఈ తరుణ్ హారిక వేరువేరుగా ఉంటున్నా పిల్లల కోసం బాగానే కష్టపడుతున్నట్టున్నారు. మొదటి కోడల స్థానంలో ఉన్న మొదటి బిడ్డను అందించలేనందుకు పొరవ పోయింది. ఛ! కిరణ్, తరుణ్, నీతో కొంచెం మాట్లాడాలి. రే కంగారు పడకలేరా, నీకు తోడుగా నేను కూడా వస్తాలే. ఆ? అత్తయ్య గారు ఇక్కడ ఏ రియాక్షన్ చూపించలేదు. లోపలికి రా మాట్లాడాలి అంటున్నారు. ఏం జరగబోతుంది? భార్యాభర్తలు ఉండాల్సింది ఇలా దూర దూరంగా కాదు, దగ్గరగా పక్క పక్కగా. ఉషా ఉషా, నువ్వు కలలు కంటున్నట్టు తరుణ్ హారికలని ఎప్పటికీ దగ్గర కానివ్వను.